ఒకసారి ఊహించుకోండి, డబుల్ ఎక్సెల్ సైజ్ ఉన్న వ్యక్తికి స్మాల్ సైజ్ టీ షర్ట్ ఇచ్చి వేసుకుంటే ఎలా ఉంటుంది? నిన్న టెంపుల్ కూడా సేమ్ సిచ్యువేషన్ అలాగే జరిగింది. ఇక్కడ 25,000 మెంబర్స్ క్రౌడ్ ని ఆ టెంపుల్ తట్టుకోలేకపోయింది. ఒక బాటిల్ నెక్ సిచ్యువేషన్ అయిపోయింది. ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఒకటే అవడం వల్ల తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాట ఎంతకు దారి తీసిందంటే సుమారు 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ 9 మందిలో 8 మంది ఆడవాళ్ళు, ఒక 13 సంవత్సరాల చిన్న అబ్బాయి కూడా ఉన్నాడు. అండ్ 25 మెంబర్స్ వేర్ ఇంజ్యూర్డ్. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రెస్పాండ్ అయ్యి సహాచర్యలు అయ్యి మొదలు పెట్టింది. అండ్ ఎక్స్గ్రేషియా కూడా అనౌన్స్ చేసింది. సుమారు 15 లక్షలు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అండ్ 2 lakhs ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్. కానీ మనకు కావాల్సింది ఎక్స్గ్రేషియాలు, సంతాప సభలు కాదు కదా. ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ జరగకుండా కదా మనం చూసుకోవాలి. మీకు గుర్తుందో లేదో, ఇంకా 1 year కూడా కంప్లీట్ అవ్వలేదు తిరుపతి స్టాంపేడ్. సుమారు 6 మంది చనిపోయారు, 50 మంది హాస్పిటలైజ్డ్ అయ్యారు. అప్పుడు గవర్నమెంట్ చాలా స్ట్రాంగ్ స్టాండ్ అయితే తీసుకుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ మళ్ళీ జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పింది. బట్ అవి కేవలం పేపర్ వర్క్ మాత్రమే పరిమితం అయ్యాయి, కానీ రియల్ టైం ఇంప్లిమెంటేషన్ జరగలేదు. ఒకవేళ ఇంప్లిమెంటేషన్ జరుగుంటే ఈ రోజు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిండేది కాదు. చూడండి, ఇక్కడ నా ఉద్దేశం గవర్నమెంట్ నిందించడం కాదు. ఈ ఇన్సిడెంట్ కారణం సెవెరల్ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ ద గవర్నమెంట్ ఉంది. నేను అవేంటో కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. ఒకటి, ఓవర్ క్రౌడింగ్ బియాండ్ కెపాసిటీ. యాక్చువల్లీ ఆ టెంపుల్ 2000 to 3000 కెపాసిటీ మాత్రమే మేనేజ్ చేయగలదు, కానీ నిన్న 10 times ఎక్కువ మంది వచ్చారు. సెకండ్ వన్, సింగిల్ ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్ అండ్ లేఅవుట్ ఇష్యూస్. యూజింగ్ ద సేమ్ రూట్ ఫర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ క్రియేటెడ్ ఎ బాటిల్ నెక్ సిచ్యువేషన్. ఎప్పుడైతే కొలాప్స్ జరిగిందో అక్కడ తెప్పించుకోవడం వేరే మార్గం లేదు, వేరే పాత్ లేదు, అందరూ అక్కడే ఇరుక్కుపోయారు. థర్డ్ వన్, స్ట్రక్చరల్ సేఫ్టీ ల్యాప్సెస్. ఈ క్రౌడ్ ప్రెజెన్స్ తట్టుకోవడంలో ఐరన్ గ్రిల్ ఫెయిల్ అయింది. ఎందుకు? కన్స్ట్రక్షన్ వాజ్ స్టిల్ గోయింగ్ ఆన్. నాన్ స్టాండర్డ్ బారికేడ్ వాజ్ రిపోర్టెడ్. ఫోర్త్ వన్, ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్ విత్ అఫీషియల్స్, మిస్సింగ్ అప్రూవల్స్. టెంపుల్ ఆర్గనైజర్స్, పోలీసులకు కానీ సివిల్ అథారిటీస్ కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇన్ఫాక్ట్ గవర్నమెంట్ ఎండోమెంట్స్ లో ఇది రిజిస్టర్డ్ కూడా అవ్వలేదు. అంటే క్రౌడ్ మానిటరింగ్ చేయడంలో అసలు ప్లానింగ్ లేదు. పాయింట్ నెంబర్ 5, టైమింగ్ అండ్ స్పెషల్ అకేషన్. ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ జరిగి 4 months అయింది. ఇప్పటివరకు ఈ టెంపుల్ కి ఎలాంటి లార్జ్ గ్యాదరింగ్స్ జరగలేదు. అదే మైండ్ సెట్ తో నిన్నటి వరకు ఉన్నారు. కానీ నిన్న ఏకాదశి అవడం వల్ల ఈ గ్యాదరింగ్ ఎవరు ఊహించలేదు. ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత నాకు ఒకటే అనిపించింది, ప్రైవేట్ ఆర్గనైజర్స్ టెంపుల్స్ ఎలా రన్ చేస్తున్నారు. కనీసం ఒక పర్మిషన్ లేదు, ఇన్ఫర్మేషన్ లేదు, ఒక సేఫ్టీ ప్రోటోకాల్ పాటించలేదు. అందుకే ఎలాంటి టెంపుల్ అయినా సరే ఖచ్చితంగా గవర్నమెంట్ ఎండోమెంట్స్ లో రిజిస్టర్ అవ్వాలి. అండ్ క్రౌడ్ మేనేజ్మెంట్ ఫర్ లార్జ్ గ్యాదరింగ్స్. చిన్న టెంపుల్ అయినా సరే క్రౌడ్ ఎక్కువ అయ్యేసరికి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎంట్రీ ఎగ్జిట్ సెపరేట్ గా ఉండాలి అండ్ రియల్ టైం కెపాసిటీ మానిటరింగ్ జరగాలి. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ రెడీనెస్. ఎలాంటి సిచ్యువేషన్ లో అయినా సరే, ఇన్ కేసు వర్స్ట్ సిచ్యువేషన్ లో కూడా ఈ స్ట్రక్చర్ ఎలిమెంట్స్ అన్ని కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. లైక్ స్టెప్స్, బ్యారికేడ్స్ అండ్ రైలింగ్స్. కమ్యూనికేషన్ విత్ అథారిటీస్. ఆర్గనైజర్స్ ఎప్పుడు ఇన్ అడ్వాన్స్డ్ గా సివిల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పోలీసులకు ఖచ్చితంగా ఇన్ఫార్మ్ అయితే చేయాలి లార్జ్ గ్యాదరింగ్స్ ఉన్నప్పుడు. ఫైనల్లీ పబ్లిక్ అవేర్నెస్. భక్తులు కూడా ఒకసారి ఆలోచించాలి. ఆ క్రౌడ్ లోకి వెళ్లే ముందు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుందా, అంబులెన్స్ ఉన్నాయా, పోలీసులు అందరూ ఉన్నారా లేదా, అక్కడ ఆర్గనైజ్డ్ గా జరుగుతుందా లేదా అనేది కూడా ఒకసారి వెళ్లే ముందు ఆలోచించాలి. సో ఇప్పుడైనా గవర్నమెంట్ స్ట్రాంగ్ యాక్షన్ తీసుకొని ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ జరగకుండా చూడాలని నేను కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు? నేను చెప్పింది రాంగ్ రైట్? మీరు కామెంట్స్ రూపంలో తెలపండి.